ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియో చూడండి. ఏం తాత ఏమైనా ప్రాబ్లమా అని అడిగాను. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి బాబు, నాకేమో నడిచేకవ్వదు, అలానే నా దగ్గర ఆటోకి డబ్బులు కూడా లేవు అని చెప్పారు. అందుకే నా వంతు సహాయం చేద్దామని అనుకున్నా. ఆయనకేమో కాలు కదిపే కూడా అవ్వట్లేదు. మీకేమైనా కావాలా అని అడిగితే నాకు 2 జతలు బట్టలు కావాలి బాబు అని అడిగారు. అలా తాతతో మాట్లాడుకుంటూ మా ఊరి రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చాను. వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి ఆయన తీసుకెళ్తారంట. మీరు మీ ఫ్రెండ్స్ కి ఏవేవో వీడియో షేర్ చేస్తూ ఉంటారు, కానీ మీరు షేర్ చేయాల్సింది ఇలాంటి వీడియోని. ఎందుకంటే ఈ వీడియోని చూసి కనీసం ఒక్కరికైనా హెల్ప్ చేయాలి అని థాట్ వస్తే చాలు. నా వంతు సహాయం అయితే నేను చేశాను. నేను ఇలాంటి మరిన్ని హెల్పింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్. అవా చిన్న హెల్ప్ వా, బయట టాంచి వస్తున్నాను, డబ్బులు ఎడ పడిపోయినాయి, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, చాలా టాంచి ఏం తినలేదు, ఆకలిగా ఉండదు, ఏదైనా ఒక పండు అన్న ఇవా. తింటాను వా, నా కాడ డబ్బులు ఉండదు, ఇంకా పెట్టుకో. నేను ఆకలి అని అడిగితే నువ్వు లేదనుకుంటా ఇచ్చినావు కదా, పెట్టుకో. నాలాగా ఎవరైనా వచ్చి అడిగినారంటే వాళ్ళకి ఇవా, సరేనా? సరే నువ్వు పెట్టుకోవా. నాలాగా ఎవరైనా వచ్చి అడిగినారంటే ఆకలని, అలాంటి వాళ్ళకి చాలు, సరేవా?